ఇక ఆర్థికానికి వద్దాం. మరీ అన్యాయం. బిచ్చమేసినట్టుగా కూడా బీసీలకు బడ్జెట్లో నిధులు వెయ్యరు. తెలంగాణ వచ్చిన తర్వాత 12 బడ్జెట్లు పడితే బీసీలకు ఇచ్చినది ముష్టి లక్షల కోట్లు బడ్జెట్ పెడతారు. ఇవాళ బడ్జెట్ ఎంత? 3,04,000 కోట్లు పెడితే బలహీన వర్గాలకు ఇచ్చేది ఎంత అంటే 3.2%. గతంలో ఇంకా దారుణం, 3 కంటే తక్కువ శాతం, 3% కంటే తక్కువ. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,300 కోట్లు ఇస్తే ఖర్చు పెట్టేది ఎంత? నిధులు పెరుగుతాయి కానీ ఎక్కడన్నా తగ్గ దరిద్రం ఇదే. బీసీల కార్పొరేషన్ కి ఎంబీసీల కార్పొరేషన్ కి గతంలో 1000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 600 కోట్లకు దించేశారు. అదే మనము రాజకీయంగా ప్రెషర్ చేయలేమని, ఒత్తిడి చేయలేమని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. అరే ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలు బ్రతుకుదేంటది? వృత్తి. గతంలో వృత్తిదారులకు వ్యక్తిగత రుణాలు ఇస్తే ఈ ప్రభుత్వాలు వచ్చినాక, తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తానికే ఎత్తేశారు. ₹1 ఒక్క కార్పొరేషన్ ద్వారా, ఒక్క ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వకపోతే వృత్తి మీద బతికేటటువంటి వాడు ఎట్లా బ్రతుకుతాడు? ఇంకా దారుణం ఏంటో తెలుసా? ఫీజు రియంబర్స్మెంట్. అరే ఒక కులం వర్గం బాగుపడాలంటే చదువు కావాలా? 134 బీసీ కులాలు ఉంటే 100 కులాల బిడ్డలని చదివించే ఆర్థిక స్తోమత ఈ రాష్ట్రంలో బీసీలకు లేదు. ఏం చేయాల ప్రభుత్వం? ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇవ్వాలా. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే, తెలంగాణ వస్తే పెనం మించి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది బీసీల బతుకు. మనకి ఫీజులు ఇవ్వటానికి ఆంక్షలు పెడతారు, ఫీజులు ఇవ్వరు. మన పిల్లలు చదువుకోవటానికి ఫీజులు ఇవ్వరు. ఫీజులు కట్టలేకపోతే ఆ కాలేజీలలో మన పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వరు. నేనే ఇవ్వట్లేదు. నేనే రోజు మన పిల్లల గోస కన్నీళ్లు చూస్తున్నటువంటి వాడిని. ఎందుకు ఇయ్యరు?